హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను డిజైనర్ దుప్పట్టా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. దుపట్టా కోసం నేను ఇక్కడ 2.5 మీటర్స్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. దీనిపైన నేను మిర్రర్స్ని స్టిక్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్ కోన్స్ అండి. ఇవన్నీ మల్టీ కలర్ తీసుకున్నాను నేను. ఈ మల్టీ కలర్ యూజ్ చేసి నేను ఈ మిర్రర్స్ని స్టిక్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అమెజాన్లో కొన్నానండి నేను, లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ గ్లాస్ బౌల్ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ బౌల్కి 2 సైడ్స్ నేను మార్కింగ్ చేశాను. ఎందుకంటే హాఫ్ సర్కిల్ లాగా షేప్ రావడం కోసం ఇలా చేసి మార్కింగ్ చేస్తున్నాను. ఇలానే దుపట్టా అంతా కూడా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక దీని కింద మనము పేపర్ వేయాలండి. ఎందుకంటే గ్లూ యూజ్ చేస్తాం కాబట్టి, అంటే కింద అంటకుండా ఉండడం కోసం మనం పేపర్ యూజ్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు దీనిపైన నేను ఫెవిక్రిల్ 3D కోన్స్ యూజ్ చేసి నేను ఆ మిర్రర్స్ని స్టిక్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఒక డాట్ లా పెడుతున్నాను. అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వచ్చేలాగా పెట్టండి. పెట్టి దానిపైన మిర్రర్ పెట్టేసి ప్రెస్ చేయాలి. దాన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే దాని చుట్టూ ఈ కలర్ అనేది వస్తుంది. అంటే మనము వర్క్ చేస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది. సో కాబట్టి తక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. ఎక్కువ పెడితేనే మనకు ఈ చుట్టూ కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ అక్కడక్కడ కరెక్ట్గా రాకపోతే కనుక మీరు ఈ కోన్ యూజ్ చేసి ఎక్కడ రాలేదో అక్కడ మీరు దానిపైన మళ్ళీ అవుట్లైన్ వేసుకోవచ్చు. చూడండి, నేను దుపట్టా అంతా కూడా పెట్టేశాను. ఇదంతా కూడా ఒక నైట్ అంతా మనం ఆరనివ్వాలి దీన్ని. ఇది ఆరాక నెక్స్ట్ ఏంటంటే ఈ పేపర్ అంతా కూడా తీసేయాలి. పేపర్ తీసేసాక దీని కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నేను ఇలా కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ అంతా కూడా నేను ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను. చూడడానికి లుక్ ఇలా ఉంటుందండి. ఇక్కడ నేను అంతా కూడా మల్టీ కలర్ యూజ్ చేశాను. మీకు కావాలంటే ఏదైనా సింగిల్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఈ కట్ వర్క్ దుపట్టాని మనం అంటే డ్రెస్సెస్ పైకి వేసుకున్నా, అలానే లెహంగాస్ పైకి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.